వైకుంఠ ద్వార దర్శనాల విజయవంతానికి కృషి చేసిన అధికారులకు ధన్యవాదాలని, రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని, టీటీడీ ఏర్పాట్లు సదుపాయాలపై 93% మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని, 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. 2024లో 6.83 లక్షల మంది, గత ఏడాది కంటే లక్ష మంది భక్తులు అదనంగా దర్శనం, 2023లో 6.47 లక్షల మంది దర్శనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 10 రోజుల్లో హుండీ ఆదాయం 40 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. 44 లక్షల లడ్డూలు విక్రయం జరిగినట్టు, గత ఏడాదితో పోలిస్తే 10 లక్షల లడ్డూలు అదనంగా విక్రయించినట్లు పేర్కొన్నారు. గత ఏడాది కంటే 27% అదనంగా భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేసినట్లు పేర్కొన్నారు. 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో 10 టన్నుల పండ్లు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్ తో అలంకరణలు అద్భుతంగా చేశారని అన్నారు. ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిందన్నారు. ప్రణాళిక ప్రకారం క్యూలైన్ నిర్వహణ చేయటం వలన అంచనాల కంటే అధిక సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించగలిగామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇంత అద్భుతంగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఈ 10 రోజులు మన అధికారులందరూ, ముఖ్యంగా ఈ పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ విజిలెన్సు, జిల్లా యంత్రాంగం, వీళ్ళందరూ కూడా టీటీడీకి 24 గంటలు అపర్నిశలు కృషి చేశారు. టీటీడీ అధికారులు అయితే మొదట 3 రోజులు నాకు తెలిసి 1 గంట కూడా రెస్ట్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు. ఎప్పుడు చూసినా వీళ్ళంతా ఈ చలిలో ఎప్పుడు రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం. స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు. మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవనో లేదా ఇంకోటేనో మాకు అయితే కంప్లైంట్ రాలేదు. నేను సుమారు పర్సనల్గా ఒక 2000 మందితో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు కూడా 100% బాగుంది, ఈ సిస్టమ్ బాగుంది అని హర్షం వ్యక్తం చేసిన వాళ్ళే అధికంగా ఉన్నారు. అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనాల్లో దాదాపు 93% మంది సంతృప్తి వ్యక్తం చేశారని మన అధికారులు తెలియజేయడం జరిగింది.